అలోవెరాని గురించి చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం కదా. ఈరోజు టాపిక్ ఏంటంటే బైబిల్లో దాగి ఉన్న అలోవెరా రహస్యాలు. హిస్టారిక్ ఎవిడెన్స్ ఆఫ్ అలోవెరా, అది కూడాను ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ను ఇప్పుడు బైబిల్లో నుంచి డిస్కస్ చేయబోతున్నాం. మీరు చరిత్ర ప్రియులైన, ఆధ్యాత్మిక అన్వేషకులైన, ప్రాచీన ప్రపంచంలోని రహస్యాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ఈ వీడియో మీకోసమే. అలోవెరాను సువాసన గల సుగంధ ద్రవ్యాల జాబితాలో పేర్కొనడం జరిగింది. పాత నిబంధన గ్రంథంలోని సంఖ్యాకాండము 24వ అధ్యాయము 6వ వచనంలోను, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 8వ వచనంలోను, పరమగీతము 4వ అధ్యాయము 14వ వచనంలోను, సామెతల గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనంలోను అలోవెరాను గురించి ప్రస్తావించబడింది. అలోవెరాను తెలుగు బైబిల్లో అగరు అని, ఇంగ్లీష్ బైబిల్లో అలో అని, హీబ్రూ భాషలో అల్వే ఎంటీ అని, గ్రీకు భాషలో ఎలో అని పిలిచారు. ద న్యూ టెస్టమెంట్ యూజ్డ్ ఇన్ ద బరియల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కొత్త నిబంధనలోని యోహాను సువార్త 19వ అధ్యాయము 39 నుంచి 40 వచనాలలో అలోవెరాని గురించి ఆసక్తిని రేకెత్తించే ఒక ప్రస్తావన కనిపిస్తుంది. నీకోదేము గారు బోళంతో కలిపిన అలోవెరా మిశ్రమాన్ని తీసుకువచ్చిన సందర్భం. యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున అనే ఈ వచనంలోనూ యూదుల ఆచారాలలో అలోవెరా ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. బైబిల్లో దాగి ఉన్న ఈ అలోవెరా మొక్క యొక్క రహస్యాలను పరిశోధన చేయగా ఇది కేవలము భౌతిక చిహ్నంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక చిహ్నంగా కూడా ఎంతో విలువైనదిగా కనిపిస్తుంది. లేఖనాలు ఏ విధంగానైతే మన ఆత్మ మాలిన్యాన్ని శుద్ధి చేసి పోషించి సంరక్షిస్తాయో, అలాగే అలోవెరా కూడా శరీరంలోని అన్ని మాలిన్యాలను తొలగించి శుద్ధి చేసి పోషించి సంరక్షిస్తుంది. యోబు గ్రంథంలో యోబు గారు తన జీవితంలో రోగగ్రస్తులైనారు. ఆధ్యాత్మిక జీవితంలో నిలబడటానికి ఆయన ఎన్నో కఠినమైన అసాధ్యమైన పరిస్థితులను తట్టుకోవాల్సి వచ్చింది. ఆశ్చర్యకరంగా అటు ఆరోగ్య విషయంలోనూ ఇటు ఆధ్యాత్మిక విషయంలోనూ దృఢంగా నిలబడ్డారు. అలాగే అలోవెరా మొక్క కూడా ఎన్నో అసాధ్యమైన కఠినమైన పరిస్థితులను తట్టుకొని తన స్వంత సామర్థ్యంతో దృఢంగా నిలబడుతుంది. రోగగ్రస్తులైన ఆత్మలకు లేఖనాలు స్వస్థత చేకూర్చును. అలాగే అలోవెరా కూడా రోగగ్రస్తమైన శరీరాలకు స్వస్థత చేకూర్చును. కాబట్టి అలోవెరాలో దాగి ఉన్న ఔషధ శక్తి దైవశక్తి అని గుర్తించండి. ప్రాచీన అలోవెరా మొక్క యొక్క మూలాలు పురాతన బైబిల్ గ్రంథంతో లోతైన సంబంధాన్ని, ప్రాముఖ్యతను కలిగి ఉందని గుర్తించండి. నేటికి చాలామంది అలోవెరాను ఆరోగ్య ప్రయోజనాల కోసం స్వీకరిస్తూనే ఉన్నారు. దీనిని రోజువారీ జీవితంలో సంపూర్ణ ఆరోగ్య విధానంగా ఉపయోగిస్తున్నారు. నేను కూడా నా రోజువారీ జీవితంలో అలోవెరాను ఉపయోగిస్తున్నాను. అలోవెరాలోని ఆశ్చర్యకరమైన ఉపయోగాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతని గుర్తించండి. కాబట్టి మీరు కూడా ఆరోగ్య విషయంలో అలోవెరా పోషించే ముఖ్యమైన పాత్రను గుర్తించి అలోవెరాను ఉపయోగించండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీరు ఆస్వాదించినట్లయితే లైక్ చేయండి. ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను నాతో పంచుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. పురాతన జ్ఞానం గురించి మరింత మనోహరమైన టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.